బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు మీ పార్టీని వీడి టీడీపీలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారి స్థానం మీరు భర్తీ చేశారు, మీ ద్వారా భర్తీ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు మీరు. అంటే మీ బాధ్యతలు మీకు సంతృప్తిని ఇస్తున్నాయంటారా? ఖచ్చితంగా. ఇక్కడ పబ్లిక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో అభిమానంతో ఉన్నారు. ఆ ప్రేమ అభిమానాలను వయా మీడియా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ అభిమానులను పబ్లిక్ల నుంచి బయకి తీసుకొచ్చి ఓటర్లుగా వాళ్ళు మలుచుకొని ఎక్కడెక్కడ నియోజకవర్గాలు అక్కడ అటాచ్ చేస్తూ నేను ముందుకు పోతున్నా. చాలామంది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత కూడా తెలుగుదేశంలో ఉండడంలో కమ్యూనిస్టులో ఉన్న వాళ్ళు కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇక్కడ నాకు తెలిసినంతవరకు ఈ జిల్లాలో చాలామంది కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఎప్పటి నుంచో మేము తెలుగుదేశం పార్టీ అయినా జగన్ రెడ్డి కోసం మేము ఇక్కడ ఓటేస్తామని చెప్పి ఈ జిల్లాలో చాలా మార్పు ఉంది. సో ఆ విధంగా మాకు పనిచేయడంలో తృప్తి ఉంది. నాయకుని మీద ప్రజలకు అభిమానం ఉంది. ఎక్కడ పోయినా ఆ అభిమానాన్ని 10 మందిలో ఆయన వల్ల కూడా నాకు పరిచయాలు పెరుగుతున్నాయి. సో దానివల్ల పబ్లిక్లో ఇమేజ్ పెరుగుతూ అవుతుంది. కాబట్టి ఈ సంతోషంగా సంతృప్తిగా పనిచేస్తాను. అంటే జిల్లాలో కీలక నేతలు అంటే భూమా నాగిరెడ్డి కావచ్చు, ఆయన కుమార్తె అఖిలప్రియ కావచ్చు, ఎస్వి మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇలా కీలక నేతలంతా కూడా టీడీపీ తీర్థం పుచ్చుకొని అటువైపుగా వెళ్ళిపోయారు. అంటే ఆ స్థానాలన్నీ అంత క్యాపబుల్ ఉండే వారితో భర్తీ చేసుకొని ముందుకు పోగల ధీమా మీకు ఉందంటారా? ఉంది. ఎక్కడైనా కానీ ఇప్పుడు వాస్తవంగా నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బయట రాజశేఖర్ ముందు మేము ఎంత, ఆయన 2 సార్లు ఎమ్మెల్యే, 99 తగిలిన ఆయన మీద ఓడిపోయినా, మళ్ళీ 2004 గెలుచుకున్నాం. ఎక్కడికే కానీ ఆ రోజుల్లో ఈ పార్టీ వేవ్ లేవు. కాంగ్రెసా తెలుగుదేశం అని ఉండింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో 99లో పోటీ చేశాను, నేరంలో ఓడిపోయాను. 22,600 ఓట్లు గుద్దుకుంటే కూడా నేను 6,000తో ఓడిపోయినా. 11 గ్రామాలు నాకు ఆ రోజు ఏజెంట్ లేరు. నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేటాలకు ఒక ముచ్చుమరిన ఏజెంట్ లేరు. చిత్తం ఎలక్షన్కి వచ్చేటాలకు ఆ 11 గ్రామాల్లో 10 గ్రామాల వాళ్ళు కూడా నాకు జాయిన్ అయ్యారు. నేను జైల్లో ఉన్నా కూడా మేము చేరుతామకు సపోర్ట్ చేస్తాం, నీకు అన్యాయం జరిగింది. ఇక్కడ మీరు ఎవరైతే నందికొట్కూరులో అరాచకాలు చేస్తున్నారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, ఆయన అరాచకాలను అడ్డుకోవడానికి నేను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది అంటున్నారు. అదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ప్రస్తుతం ఆర్పీఎస్ పార్టీ, రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ పెట్టి రాణిస్తున్నా కూడా ఒకనొక సమయంలో వైసీపీలోకి రావడానికి ఇటీవల కూడా చర్చలు జరిపారు, ప్రయత్నాలు జరిగాయి అంటున్నారు. అదే సఫలమయ్యి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు వైసీపీలోకి వస్తామనుకుంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోదలిస్తే మీ పరిస్థితి ఏంటంటారు? ప్రయత్నం చేయడం జరిగింది. నన్ను ఖచ్చితంగా ఏ విషయంలో కర్నూలు ఎవరు పోయి కలవని జగన్మోహన్ రెడ్డి గారు నాతో ఆలోచన నన్ను పిలిపించుకొని పలాని లీడర్ వచ్చాడు, పలాని వ్యక్తి వచ్చాడు, ఏ విధంగా మనం ఆలోచన చేద్దాం. రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం చేసేవాడు కూడా వచ్చినాడు. పార్టీలోకి వస్తాను చెప్పలేదు. నేను చంద్రబాబు నాయుడు తిట్టుకుంటూ తిరుగుతుంటా కాబట్టి వైఎస్ఆర్సీపీ ఆర్పీఎస్కి మీరు మద్దతు ఇవ్వండి, నేను మీకు ఇది చేసుకుంటూ పోతా అని చెప్పి ఏదో అడగడం జరిగింది బయా మీడియా. అన్న అతను స్టాండర్డ్ అయిన మనిషి కాదు. మనం ఏం కమిట్ అయినా రేపు పొద్దున మళ్ళీ 4 రోజులు 6వ రోజు మళ్ళీ మిమ్మల్ని తిట్టిపోతే కూడా, పార్టీని తిట్టిపోతే కూడా ఇబ్బంది. సో మనకు అవసరం లేదు అటువంటి వ్యక్తులు అని చెప్పి ఆ మీద గౌరవంతో జగన్ రెడ్డి గారు వద్దన్నారు. పార్టీలో చేరనికి కాదు, పార్టీ మద్దతు అడిగాడు. ఆయన పార్టీకి మా పార్టీ మద్దతు అడిగాడు. అది వయా మీడియా వేరే వాళ్ళ ద్వారా. అంటే ప్రత్యేక రాయలసీమ కోసం ఆయన పోరుబాట చేస్తున్నారు కదా. అంటే ప్రత్యేక రాయలసీమ వాదం ఉండే వాళ్ళంతా కూడా ఆ ఓటు శాతం మీకు కలిసి వచ్చే అవకాశం కదా బైరెడ్డి రాజశేఖర రెడ్డి మీ పార్టీలోకి వస్తే, నేను మద్దతు కోరితే. మీకు తెలిసి ఆయన ప్రత్యేక రాయలసీమ తిరుగుతున్నాడు, రాయలసీమతో తిరిగినాడు. ఒక జిల్లాలో ఒక నన్ను రిప్రజెంటేషన్ పెట్టుకోగలిగినాడా? ఒక తాలూకాల ప్రాణాలు ఉన్నాడు నాకు అని పెట్టుకోగలిగినాడా? ఏదో పోతున్నాడు, నా మైక్ ఉందని తిరుగుతున్న మైక్ పెట్టుకుని 4 మాటలు చెప్పుకుంటూ పోతున్నాడు, పొద్దున్న సాట సాయంత్రం సాట. అంతకుమించి ఆయన ఏంది చేసుకున్నాడు? ఏం క్యాడర్ తయారు చేయగలిగినాడు? ఉద్యమంలో నీకు ప్రతి ఉద్యమంలో ఎంతమంది కావాలా? స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లతో టచ్లో ఉండాలి, ప్రతి కాన్ఫరెన్స్లో రైతులతో టచ్లో ఉండాలి. ఎక్కడ రెస్పాన్సిబిలిటీ ఉంది? పోతున్నాడు, ఆ 4 ఉంటే 4కి మాట్లాడడం చెప్తున్నాడు, పేపర్లో తిరిగి వస్తున్నాడు. మేము ఎప్పుడు కూడా ఇది పేపర్లో ఫోటో రావాలా, టీవీలో కనపడాలి తప్ప వీళ్ళకు పబ్లిక్ సేవ చేయాలని
ఉద్యమం ఏదో పెంచాలని కాదు, వీళ్ళల్లో ఉద్యమకారులు కాదు. దట్ ఈస్ రాంగ్. ఏదో ఆయన పేపర్ పబ్లిసిటీ కోసం, ఆయన టీవీలో కనపడేదో నలుగురు తిట్టడం కోసం చేస్తున్నాడు తప్ప ఉద్యమ కాళ్ళకు